డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? దయ్యాల కథ చెప్తామా? చెప్పండి. ఒక ఊళ్ళోనట, ఊరి చివర చింతల తోపు ఒకటి ఉంది. ఒక పురాతన చింత చెట్టు ఉందట. ఆ చెట్టు మీద ఒక పొడుగాటి దయ్యం ఒకటి ఉంది. ఎప్పటి నుంచో ఉంటుంది. కొన్నాళ్ళకి ఒక పొట్టి దయ్యం వచ్చి చేరింది. ఈ పొడుగు దయ్యానికి ఇప్పటిదాకా పెద్ద కంపెనీ లేదు. పొట్టి దయ్యం వచ్చాక అదని ఇదని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. అయితే ఈ పొట్టి దయ్యం ఏమందంటే, ఏంటంటే కాలక్షేపం లేదు, పాడు లేదు ఇక్కడ. ఒకడు నువ్వు, రెండో వాడిని నేను చక్కగా ఊళ్ళోకి వెళ్ళిపోయి ఏదైనా పాత ఇల్లు, పాడుబడిన ఇల్లు, పెద్ద పురాతన భవనమో, పెద్ద బిల్డింగో, దూళ్ళశాలో, గుర్రాల శాలో ఏదైనా పట్టుకున్నామనుకో, హాయిగా అక్కడ ఉండొచ్చు. చక్కగా మనుషులు బోళ్ళంత మంది ఉంటారు. వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళని భయపెడుతూ, మన తెలివితేటలతో వాళ్ళని బాధ పెడుతూ ఎంజాయ్ చేస్తాం మనము. ఓకే. ఈడేముంది, చింత చెట్టు, నువ్వు నేను ఎంతసేపు మాట్లాడుకున్నా మనమే మాట్లాడుకుంటాం. మనమే ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఉయ్యాలు ఊగుతాం. అంతేనా? చింత చెట్టు చింతకాయలు రాలగొట్టడం, మర్రి చెట్టుకి మర్రి పళ్ళు రాలగొట్టడం, అంతకంటే ఏముంది? సరదా లేదు ఇక్కడ. అంటే పొడుగు దయ్యమంది, బాబు మనుషులు చాలా తెలివిగలిగిన వాళ్ళు, మన ఉండనివ్వరు, చాలా కష్టం వాళ్ళతోటి. ఢాకిని, పోతన, యక్ష, రక్ష వీటిని, దయ్యాల్ని, భూతాల్ని పోగొట్టేందుకు వాళ్ళ దగ్గర మంత్రాలు ఉంటాయి. ఎవడో మంత్రగాడిని పిలుస్తారు, వాడొచ్చి ధూపాలు అవి వేసి వేపమండలు అవి కొట్టి మన తోలేస్తాడు. ఊళ్ళంతా మంటలు పుడుతుంది. చాలా విసుగు, వెళ్ళకూడదట మనుషుల మధ్యలోకి. హాయిగా స్థిమితంగా ఉన్నాం, సరదా లేకపోతే ఏమైంది, నువ్వు నేను ఉన్నాం, కబుర్లు చెప్పుకోవచ్చు. అంటే కాదు కాదు, మనుషులంత తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళు మన ఏం చేయలేరు, మనకే తెలివితేటలు ఎక్కువ అని పొట్టి దయ్యం అంది. పొడుగు దయ్యం ఏమన్నాడంటే, నీ మొహం, మనుషులకి మామూలు తెలివితేటలు ఉండవు, చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళు మనని చూసి భయపడి మన ఆకారాలను చూసి, అంతేగాని మన తెలివికి బోల్తా పడి కాదు. మనుషులు సాధారణంగా తమ సొంత జాతి అయిన మనిషినే పక్కన ఉండనియరు. వాళ్ళు మనుషులు వాళ్ళలో వాళ్ళే ఉండరు కలిసి, మనని 2 నిమిషాల్లో వెళ్ళగొట్టేస్తారు. అయినా నీకు తెలియదు అనుకుంటా, నువ్వు కొత్తగా దయ్యం అయ్యావు. నేను 50 ఏళ్ళ నుంచి చింత చెట్టు మీదే ఉన్నాను, నాకు తెలుసు మనుషుల సంగతి, దారేపోయే వాళ్ళందరినీ నేను చూస్తాను అన్నది. పుట్టి దయ్యం ఓ 50 ఏళ్ళ నుంచి దిక్కుమాలి చింత చెట్టు పుచ్చుకు బయలుదేరుతున్నావా? ఊళ్ళోకి వెళ్తే వచ్చే మజా నీకేం తెలుసు? ఈసారి ఎవరైనా మనిషిని రాని వాడిని ఏడిపించుకు తిని నీకు సరదా అంటే ఏమిటో రుచి చూపిస్తానంది పొట్టి దయ్యం. సరేనంటే సరే అనుకున్నారు. పొడుగుదానికి ఇష్టం లేదు ఊళ్ళోకి వెళ్ళటం. దానికి తెలుసు మనుషులతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, వాళ్ళ తెలివితేటలు ఏమిటో దానికి చిన్నప్పుడే అనుభవం ఉంది. ఓకే. ఈ పొట్టిది కొత్తగా దయ్యమైంది, దీనికి అనుభవం లేదు. వెళ్ళిపోదాం, వెళ్దాం, ఊళ్ళోకి వెళ్దాం అంటోంది. ఇంతలో ఏమైంది, చింత చెట్టు అవతల వైపు నుంచి ఒక మనిషి ఎవరో వస్తున్నాడు. వస్తుంటే కొంచెం ఎండ ముదిరింది, ఒక 2:30-3 గంటలు అట్లా ఉంది. పెళ్ళపెళ్ళాడిపోతుంది ఎండ. చింత చెట్లు గుబురుగా ఉండేసరికల్లా ఆ వెళ్తున్న మనిషి, ఇక్కడ చల్లగా ఉంది, చెట్ల మధ్య హాయిగా ఉంటుందిగా, కొంచెం రెమ్మాడితే బాగుంటుందని ఆ చింత చెట్ల కిందకు వచ్చాడు. రాగానే ఈ పొట్టిదంది, అబ్బా మనకి ఎంత మంచి అవకాశం వచ్చింది చూడు, కింద ఒక మనిషి చేరాడు, వీడిని ఏడిపిద్దాం, పద మన ఇద్దరం వెళ్దామని ఈ 2 దయ్యాలు చెట్టు వెనకాలకి వెళ్ళి మనుషులుగా మారిపోయి, చింత చెట్టు తొర్రలో ఎప్పటి నుంచో 2 ఇంత మూటల బంగారపు కాయిన్స్ ఉన్నాయి, చెరుకో మూట పుచ్చుకుని వచ్చి పల్లెటూరి మనుషులుగా రైతుల్లాగా వేషాలు రూపం మార్చుకుని వచ్చి కూర్చుంది. ఇక్కడ ఉన్న ఆయన పేరు వెంకటప్పయ్య, ఆ కూర్చున్న ఆయన పేరు. పలకరించారు, ఏ ఊరు, ఏమిటి పేరు, ఏం వ్యాపారం అని కనుక్కున్నారు. ఆయన ఏదో వ్యాపార పని మీద పట్నం వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు బండికి పాడైంది, బండి వదిలిపెట్టేశాడు, నడిచి ఒక్కడే వస్తున్నాడు. వస్తుంటే సరే బాగానే, మేమేమో ఈ పక్కదే నరసింహాపురం, మరి ఇద్దరం ఏదో వస్తువులు సంతకు పట్టుకెళ్ళాం, అమ్మేసి డబ్బులు చేసుకున్నామని. ఇద్దరు ఏం చేశారు, ఆ 2 మూటలు ఉన్నాయిగా, బంగారం తీసుకొచ్చారు, కాయిన్స్ మొత్తం కింద పోసి 1, 2, 3, 4 అని లెక్క పెట్టడం మొదలెట్టారు. భూతాలకి దయ్యాలకి డబ్బులు అక్కర్లా, మనుషులకు కావద్దు. పావలా అయినా ఎక్కడైనా దొరికితే కళ్ళు మెరమెరలాడతాయి మనుషులకి. ఓ ఇంత బంగారపు ముక్క బెల్లో కనపడింది అనుకో, ఊరుకుంటామా మనం? అస్సలు ఎవరు ఊరుకోరు. కళ్ళు మెరమెరలాడిపోయినాయి వెంకటప్పయ్యకి. అయ్యో బాబోయ్, డబ్బే లెక్క పెడితే చెరుకోబందా కనపడుతోంది. వాళ్ళు కౌంట్ చేస్తుంటే మామూలుగా కొంతమందిని చూడు, నువ్వు మన నోట్లు లెక్క పెడతామా, మన ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మన నోట్ల వైపే చూస్తూ లెక్క పెట్టేస్తుంటారు. వాళ్ళు చాలా మందిని చూసాను రమ్మగారు నేను కదా, 90% అలానే చేస్తారు, లెక్క పెడతారు. చాలా కొద్ది మందే మర్యాదస్తులు, వీళ్ళు కౌంట్ చేస్తుంటే కొంచెం అటు ఇటు చూస్తారు. ఫోన్లో డబ్బులు వేస్తుంటే పాస్వర్డ్ చూస్తుంటారు జయ చాలామంది. ఓకే. అది తప్పని తెలుసు వాళ్ళకి, అయినా సరే ఆ కళ్ళు, ఆ బుద్ధి అలా ఉంటుందన్నమాట. ఈ కౌంట్ చేస్తున్న, ఈ లెక్క పెడుతున్నారుగా,
లెక్క మీదే ఉంది వెంకటప్పయ్య దృష్టి అంతా. ఇంత డబ్బే, ఏం వ్యాపారం చేస్తే ఇంత డబ్బు వస్తుంది అన్నాడు. అనేసరికి వీడన్నాడు, పొట్టి దెయ్యం, ఏ వ్యాపారం చేసినా వస్తుందండి, వ్యాపారానికి ఏముంది, తెలివితేటలతోటే వస్తాయి డబ్బులన్నీ అంటే, ఓహో మీరు అంత తెలివిగలవాటండి అని అడిగాడు వెంకటప్పయ్య. ఏదో తెలివిలే, మా తెలివి, నీకు కూడా తెలివి ఉంటే నీ తెలివి, ఎవరి తెలివి వాడిది అంతే అనేసరికి, సరే మీరు ఏదో తెలివిగల మాటలు అవి అంటున్నారు కాబట్టి తెలివి చూద్దాం. ఎవరైనా నాలుగుతోటి కంటి గుడ్డుని తాగగలరా అంటే, నాలుగుతో కన్నుగుడ్డు ఎట్ట తాగుతారు, మహా అయితే ముక్కు తాగలుగుతారు కొంతమంది, అంతేగా. నాలాగా పొడుగు ముక్కు ఉన్న వాళ్ళైతే నాలుగుతో తాకేస్తారు. మామూలు వాళ్ళ అవుతుందా? అవదు. అటెట్టా అవుతుందనండి, చాలా తెలివిగా చేయొచ్చండి అని చెప్పాడు వెంకటప్పయ్య. పొట్టుదయ్యానికి ఉత్సాహం వచ్చింది, చూసుకో వీడి లైన్లోకి వచ్చాడని. అరే చూద్దాం, నాలుగుతో తాగగలమంటే తాగగలనండి, ఒక పందెం వేసుకుందాం. ఎలాగా, ఇప్పుడు నేను గనక నా నాలుగుతోటి తాకేననుకోండి, ఎడమ కంటి పాపని తాకితే మీ దగ్గర ఉన్న మూట నాకు ఇచ్చేయాలి, ఒక మూట. నేను తాకలేకపోయాను అనుకోండి, నా మూట మీకు ఇచ్చేస్తాను, సింపుల్. చెరుకో మూట 100 నాణ్యాలు ఉన్నాయి, వెంకటప్పయ్య దగ్గర కూడా 100 ఉంది. లెక్క పెట్టారుగా, ఈ మన పొట్టి దెయ్యం పొడుగు దెయ్యం వీళ్ళ దగ్గర కూడా చెరుకో 100 ఉన్నాయి. సరే అలాగే అనేసరికి ఈ పొడుగు దెయ్యం అంది, ఒరే నీ దుంపదేగా, డబ్బులు పోతాయిరా, వాడికి ఏదో ప్లాన్ లేకపోతే వాడు ఇలాంటి దానికి ఎందుకు ఒప్పుకుంటాడు అంటే, పొట్టి దెయ్యం ఉంది, మీ మొహం మీకేం తెలుసా అంటే, మీకేం తెలియదు, మీరు దెయ్యం కొన్నాళ్ళుగా ఇక్కడే ఉన్నారు 50 ఏళ్ళుగా, నేనైతే జనాల మధ్యలో నుంచి ఈ మధ్య వచ్చాను. మానవ మాతృడు తన నాలుకతోటి ముక్కుని దాటి ఎక్కడికి వెళ్ళలేడు, బుగ్గల మీద కూడా నాలుక వెళ్ళదు, అదే కదా, పెదవి కొసకెళ్తుంది, అంతేనా? మహా అయితే ముక్కు కొస మన ఇక్కడ దాకా మహా అయితే ఎంత దానిది 1 ఇంచి రేడియస్లో తిరుగుతుంది. మానవ నాలుకకి అంతకంటే ఉండదండి, ఎంత పొడుగాటి నాలుకైనా ముక్కు మీదకి వస్తుంది, కానీ కుడి కన్ను గుడ్డుని ఎలా తాకుతుంది, లేదా ఎడవ కన్ను గుడ్డుని ఎట తాకుతుంది, అది కంటి గుడ్డుని తాకలేదు, అసలు జరగదు. అది దయ్యాల వల్ల అవుతుంది. మీరు నేను అయితే నాలుగు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకుంటాం. దయ్యం ఇంత పొడుగు నాలుగే తీయగలదు, దానికి శక్తి ఉంటుంది. మనుషులకైతే ఉంటుంది, మనుషులకు ఉండదండి, చేయలేదు. మీరేం కాదు, ఇటు పిచ్చి వెదవా, వాడు 100 లాగేద్దాం చూడండి అన్నాడు. సరే బాబు, పందెం మాకు ఓకే, చేయండి, ఏం చేస్తారు అనగానే ఈ వెంకటప్పయ్య ఏం చేశాడు, అది చక్కగా చెయ్యెత్తి ఎడమ కంటి గుడ్డుని టక్కిని బయటికి తీసాడు. తీసి ఇలా పట్టుకొచ్చి ఆ నాలుగు దానికి తగిలిచ్చాడు. వీళ్ళిద్దరూ నిర్ఘాతపై చూస్తున్నారు ఆ ఊడిపోయిన కన్నును చూసి. తెల్లబోయాడు, చూస్తే అది అతనికి గాజు కన్ను, ఎడం కన్ను, అందుకని ఎడమ కన్ను అని చెప్పాడు. మోసం అన్యాయం, నేను ఒప్పుకోను అంది పొట్టి దెయ్యం. ఒప్పుకోపోతే ఎలాగండి, మీరేమన్నాము, మన పందెం ఏంటి, ఎడమ కంటి గుడ్డు, అది గాజు గుడ్డనో ఇంకో గుడ్డనో నేను చెప్పానా మీకు? లేదుగా. మీరు అడిగారా? అడగలేదు. చూడండి, కంటి గుడ్డు నాలుక సరిపోయింది, ఇచ్చేయండి 100 అన్నాడు. అనగానే బిక్కమొహం వేసుకుని ఏం చేస్తారు, 100 నాణ్యాల మూట చేతిలో పెట్టారు. 2 సంచులు ఇట్లా ఆడేసుకుని సంతోషించాడు. వెంకటప్పయ్య అన్నాడు, మీరేం కంగారు పడకండి, నేను నా తెలివితో ఈ డబ్బులు సంపాదించా కదా, మీరు కూడా మీ తెలివితోటి సంపాదించవచ్చు, ఇంకో పందెం వేద్దాం కావాలంటే. అంటే వీళ్ళకి సొంతానికి పందాలు ఏమో ఐడియాలు రావటల్లా, వాడు మనిషిగా వాడికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. సరే ఇంకో పందెం అనగానే పొడుగు దయ్యమంది, ఒరే ఇంకో పందెం వద్దురా, ఆల్రెడీ 100 పోయింది, రెండోది కూడా పోతుంది, వీడు చాలా తెలివిగల వాడల్లే ఉన్నాడంటే, కాదండి ఒక్కటంటే గుడ్డు ఉంటుంది, వేరే రెండో కన్ను గుడ్డు గురించి కూడా వాడు ఎందుకంటాడు, కాదు. సరే పందెం ఏంటో చెప్పండి అన్నారు. సరే నా పళ్ళతోటి నా రెండో కుడి కంటిని ముట్టుకుంటాను, అదే రెండో కన్ను ఉందిగా, ఇప్పుడు ఎడం కన్నేమో గాజు కన్ను. దయ్యం అన్నాడు, ఈ పొడుగు దయ్యానికి డౌట్ వచ్చింది, ఒరే వీడికి రెండో కన్ను కూడా లేదేమోరా అంటే, పక్కపక్కన విద్ది పొట్టి దయ్యం. అందుకే దయ్యాలు తెలివి తక్కువ అనేది. 2 గాజు కళ్ళు పెట్టుకుని ఎవడైనా అడవిలో నడవగలడా మామూలుగా? ఓకే, వాటిది ఒక్కటి గాజు కన్ను, రెండోది మామూలు కన్నే. ఈ పళ్ళు కళ్ళకి ఎట్ట తగులుతాయి, 2 కళ్ళు గాజు కళ్ళు అయితే వీడెట్టా నడుస్తాడు, కాబట్టి వీడి తెలివిగల పందెం వేయటల, మన డబ్బులు మనవే, మీరు కంగారు పడకండి అనగానే సరే ఇతను సరేనా అన్నాడు. ఈసారి పందెం ఏమిటి, నేను ఓడిపోయాను అనుకో 2 మూటలు మీవి, మీరు ఓడిపోయారనుకో మీ 2వ మూట నాది, ఓకేనా అన్నాడు. బాగుంది, ఒకవేళ ఓడిపోతే మన మూట మనకు రావటం కాదు, వాడి మూట కూడా మనకు వచ్చేస్తుంది, అంతే. వాడు చాలా తెలివిగా ఉన్నాడు. సరే పొట్టి దెయ్యం ఒప్పుకోగానే వీడేం చేశాడు, చాలా సింపుల్గా పై పళ్ళ వరుస తీసి కంటికి తగిలిచ్చాడు. పై పళ్ళు కట్టుడు నిర్ఘాంతపోయింది దెయ్యం. చూస్తున్నా, వాళ్ళకి అర్థమైంది వాటికి, ఏం చెయ్యాలో తెలియలే. పక్కపక్క నవ్వాడు వెంకటప్పయ్య. 2వ మూట కూడా ఇచ్చేయండి అన్నాడు. ఏం చేస్తారు, బిక్కమొహాలు వేసుకుని 2 మూటలు చేతులు పెట్టాడు. పొట్టిదేమంది, ఇదేంటండి మనుషులు వీళ్ళు దుంపల దగ్గర వీళ్ళకి ఇన్ని తెలివితేటలుంటే మనలాంటి వాళ్ళు ఎట్ట బతుకుతా ఉంటే మన దయ్యాలు, ఇప్పుడు ఏం చేయాలి,
ఏనాటి నుంచో చింత చెట్లో దాచిపెట్టినటువంటి 200 నోటు 100 మూటలు పోయినాయే. అంతేగా. వాళ్ళు అవి ఎందుకు ఉంచుకుంటాయి? ఎవరికైనా ఇచ్చుకోవడానికి. ఇచ్చుకోవటం కాదు, వీడు పుచ్చుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? పొడుగు దయ్యం పక్కపక్క నవ్వింది. నేను ముందే చెప్పానా మనుషులు తెలియగల వాళ్ళని. వీళ్ళు భయపడేది దేనికి? కేవలం మన ఆకారాలకి మాత్రమే. మన తెలివి వాళ్ళ తెలివితేటల ముందు కుదరదు. అందుకని వీడిని ఎట్లా భయపెట్టాలో అట్లా భయపెట్టి మన డబ్బులు మనం తీసుకుందాం. చూస్తూ ఉండగానే ఈ పల్లెటూరు మనుషుల వేషాల్లో ఉన్న దయ్యాలు 2 ఊ అని పెద్ద శబ్దం చేసి దయ్యం ఆకారాలు ప్రత్యక్షమైన మనుషులు పోయారు. దయ్యాలు ఎట్లా ఉంటాయి? మొహం ఇట్లా గాల్లో ఉంటుంది, తోకలా ఉంటుంది, కాళ్ళు ఉండవు. కేవ్వమని కేక పెట్టాడు వెంకటప్పయ్య. ఒకటే పరుగు. మూటలు 2 వదిలేసా? 2 కాదు 3 వదిలేసి తన మూట కూడా వదిలేసాడు. అతను ఒక కర్ర మూట తెచ్చుకున్నాడు. కర్ర అక్కడే పడిపోయింది, మూట అక్కడే పడిపోయింది. ఇక కాలు లగెత్తాడు. ఒకటే కాలి కొద్దీ పికబలం కొద్దీ పరుగు తీశాడు. పరుగు తీయగానే పొడుగు దయ్యం ఉంది. చూసావా, మనం ఇదే చేయగలం. నీకు సరదా వచ్చినప్పుడు నీ శరీరంతో నీ వేషంతో వాడిని భయపెట్టాలి. కానీ తెలివితేటలు ప్రదర్శిద్దామంటే మనుషుల తెలివితేటల ముందు మనం పనికిరాం. దయ్యాలు గీయాలు జాంతానే వాళ్ళకి. వాడు తెలివిగా ఉంటాడు. 3 మూటలు చింత చెట్లు పెడదామని 3 మూటలు పట్టుపోయి చింత చెట్టు త్వరలో దాచిపెట్టి 2 తమ స్వరూపాలతో పోయి చెట్టు మీద కూర్చుంది. ఎవరైనా వస్తే వినోదం చూద్దాం, అంతేగాని వేషాలు వేయద్దు. హాయిగా మన చింత చెట్టు ఉంది, మన ఉయ్యాలు మనం ఊక్కోవచ్చు, గాలే మనకు తిండక్కర్లేదు కదా అని 2 నవ్వుకుంటూ పోయి ఇంకెప్పుడు మనుషుల దగ్గరికి వెళ్దామన్న ఆలోచన చేయకుండా హాయిగా ఉన్నాయి. కథ ఖర్చుకి మనం ఇంటికి. బాగుందండి, మంచి సరదా కథ. నమస్తే రమ్మగారు. నమస్తే.